శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడనే స్వయంగా వెలిచిందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ప్రాంతం పేరే కోడవటంచ, కోటంచ అని కూడా అంటారు. ఇది ప్రస్తుతం జయశంకర్ జిల్లా రేగొండ మండలంలో ఉంది. ఇక చరిత్ర గురించి మాట్లాడుకుంటే 900 సంవత్సరాల క్రితం తూర్పురాణి రంగాచార్యుడు అనే భక్తుడు పొలం పనుల కోసం దగ్గరలో ఉన్న బావిలో నీళ్లు తోడుతుండగా ఒక చిన్న ప్రతిమ లభించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇంటికెళ్ళి పడుకుంటాడు. ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనిపించి, నేను బావి దగ్గరలో శిలా విగ్రహ రూపంలో ఉన్నాను, నన్ను తీసి పూజించు అని చెప్పి మాయమయ్యాడంట. మరుసటి రోజు రంగాచార్యుడు ఆ విగ్రహాన్ని ఎంత వెతికినా దొరకదు. దానితో నిరాశ చెంది విశ్రాంతి తీసుకుంటాడు. స్వామివారు మళ్ళీ కలలో కనిపించి, నేను ఒక పుట్టలో ఉన్నాను, అక్కడ ఇటుక ఆకారంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఆనవాలుగా ఉంటుందని చెప్పి మాయమయ్యాడంట. రంగాచార్యుడు ఆ పుట్టను గమనించి కొడవలతో తవ్వడం మొదలు పెడతాడు. అలా తవ్వుతుండగా విగ్రహం అంచుకు కొడవలి బలంగా తాకి కొడవలి వంగిపోతుంది. అప్పుడు స్వామివారు లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకొని యోగముద్రలో దర్శనమిస్తాడు. విగ్రహం బయటపడిన తర్వాత రంగాచార్యుడు ఒక చిన్న ఆలయాన్ని నిర్మిస్తాడు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే హోలీ పండుగ రోజున ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. కోరికలు నెరవేరిన భక్తులు ఏనుగులు, గుర్రాలు, మేకలు వంటి బొమ్మలను బండ్లకు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇక్కడ ప్రత్యేక ఆచారం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి.